అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు పెరుగుతూనే ఉన్నాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పాసమైలారం పారిశ్రామిక వాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి ఆమె ప్రారంభించారు. పరిశ్రమల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వ అధునాతన టెక్నాలజీతో సిఈటిపి ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. రామ్కీ సంస్థ ఇండస్ట్రియల్ వేస్టేజ్ సిఈటిపి ప్లాంట్ ద్వారా వ్యర్థ జలాలను శుద్ధి చేసి మళ్లీ పరిశ్రమలకు అందజేయడం శుభపరిణామమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సైతం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. పొల్యూషన్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. దాని అన్లిమిటెడ్గా జరిగినప్పుడు దాన్ని ఒకటేసారి కంట్రోల్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. దానికంటే ముందే మనం జాగ్రత్త పడడం వలన రాబోయే రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ని మనం నెమ్మదిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మరి దాంట్లో భాగంగానే అధునాతన టెక్నాలజీ తోటి ఈరోజు ఈ సిఈటిపి ఓపెన్ చేయడము చాలా సంతోషంగా ఉంది. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఇది ఒకవేళ సక్సెస్ అయితే రాష్ట్ర దేశవ్యాప్తంగా ఇటువంటి ప్లాంట్స్ పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వాతావరణ కాలుష్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తామందరిపై ఉందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. పరిశ్రమల ద్వారా వచ్చిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు సిఈటిపిని ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మైనింగ్, పారిశ్రామిక రంగం వల్ల పొల్యూషన్ పేరుకుపోయిందని, ప్రభుత్వం పరిశ్రమల కోసం ఇచ్చిన స్థలాల్లో కమర్షియల్ కోసం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. పారిశ్రామిక రంగం రోజురోజుకు ఎదగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ పారిశ్రామిక రంగం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు స్థాపించినారంటే వాళ్ళు చెప్తుండే 85 అని చెప్పి నాకు తెలిసినంత వరకు, జ్ఞాపకంత వరకు పటాన్ చెరువు area was converted to industrial belt when late Prime Minister Indira Gandhi was a member of Parliament from Medak. Subsidies కానీ, ల్యాండ్ అలొకేషన్ కానీ, పారిశ్రామిక రంగమే కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ కాలంలో వచ్చినాయి. నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ పారిశ్రామిక ప్రాంతం సుమారు 540 పరిశ్రమలు, అందులో ముఖ్యంగా ఫార్మసీ, కెమికల్ రంగానికి సంబంధించి 60 సంస్థలు ఉన్నాయి. ఈరోజు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల ప్రత్యేకంగా ఈ ఫార్మసీ, కెమికల్ ఇండస్ట్రీకి ఒక రక్షణ, ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడము, ఈ వేస్టేజ్ని ట్రీట్మెంట్ ద్వారా 50% మళ్ళీ నీరు వారికి అందియడము. ఇక మరోవైపు ప్రజాపాలన సీఎం రేవంత్ హయాంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యాఖ్యానించారు. పరిశ్రమలో నెలకొన్న నీటి సమస్యల పరిష్కారానికైతే కృషి చేయాలని ఆయన సూచించారు. ఆసియాలోనే నెంబర్ 1 ట్రీట్మెంట్ ప్లాంట్ పాసమైలారంలో ఏర్పాటు చేయడం పట్ల ఆనందంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఇలా పరిశ్రమలతో, కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమాలు చేయలేదని స్పీకర్ విమర్శించారు. సిఈటిపిని సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించుకోవాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని చెప్పారు. ప్రభుత్వం చేసింది కానీ ఈ విధంగా ఇంటరాక్షన్ లేకుండా మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం ఏదైతున్నదో ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. మరి ఇండస్ట్రియలిస్ట్కు ముఖ్యంగా వారికి కావాల్సిన పర్మిషన్స్ కానీ ఇంకోటి కానీ ఏదున్నా కూడా త్వరగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పిండ్రు. ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో 10 సంవత్సరాల దొరకని పర్మిషన్ ఐఐసి ఎండి ఈ 80 రోజులలో అందించిందనే విషయం ఇప్పుడు చెప్పిండు. మరి ఆ విధంగా